గురువు గారు చెప్పండి. ధర్మరక్షణలో ఎల్లూరి శ్రీనివాస్కి ఖచ్చితమైన నిర్ణయాలు చట్టపరంగా జరగాలని చెప్పి కోరుతూ మీడియా సోదరులందరూ కృతజ్ఞతలు. E96 సంతోష్ గారు మొదటి నుంచి అంటే నేను మిమ్మల్ని ఎవరిని తక్కువ అంచనా వేసినట్టు మాట్లాడట్లేదు, కానీ యథార్థంగా చూడడానికి అందరూ బయటకు వచ్చారు. ధైర్యంగా మీడియా సోదరులు అందరూ బయటకు వచ్చారు. ప్రతి ఒక్కరి పేరు నేను తీసుకోకపోయినా మీ అందరికీ నేనంటే ఎంత అభిమానమో నాకు ప్రత్యేకంగా తెలుసు. మీ అందరిపైన నాకు ఎంతటి మిత్ర నా మాట ఎంత మనస్ఫూర్తిగా అంటానని నాకు తెలుసు. ఈరోజు ఎల్లూరు శ్రీనివాస్ చేసిన ప్రతి విషయంలో ప్రతి మీడియా సోదరుడికి కృతజ్ఞతలు, పోలీస్ అధికారులకు కృతజ్ఞతలు, ఆజాద్ గారికి కృతజ్ఞతలు, మరియు ముఖ్యంగా రాజేష్ నాథ్ అగోరా గారికి కృతజ్ఞతలు, వైఎస్ బాలకృష్ణ గారికి, మాధురి మిత్ర బృందానికి కృతజ్ఞతలు చెబుతూ చట్టం న్యాయం ఇంకా బ్రతుకుందని, సనాతన ధర్మం పేరిట ఎవరైనా ముందుకు వస్తే ఇకపైన ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. మనందరం సనాతన ధర్మంలో ఋషి పరంపరలో చాలా కమ్మగా చల్లగా ఉండాలని మేము ప్రతిరోజు మా తండ్రి పరమశివుని కోరుకుంటున్నాము. మీరందరూ కూడా బాగుండాలి. ఆడపిల్లల మోసం పేరిట ఆ రాధిక అమ్మాయి ముందుకు రాకపోతే ఈ రోజు ఈ కథ ఇంత మలుపు తిరగకపోయేది. కాబట్టి ఆ బిడ్డ చల్లగా ఉండాలని ఒక ఆశీర్వాద బలం మేము ఇస్తున్నాము. కాబట్టి ఆ అమ్మ నిజంగా ఒక కారణ జన్మలానే చెప్పొచ్చు. పరమాత్ముడు ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క మలుపిస్తాడు. అలాగా ఎల్లూరి శ్రీనివాస్కి ఆ రాధిక అన్న అమ్మాయి మలుపు ఇవ్వడం చేత ఇన్ని విధాలుగా మలుపు జరిగింది. వర్షిని అమ్మ నాన్నలకి ఆ వర్షిని అమ్మని అప్పచెప్పాల్సిన అవసరం, ఆ వర్షిని అన్న అమ్మని అప్పచెప్పాలి, న్యాయపరంగా అప్పచెప్పాలి. వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ లాంటిది ఏదైనా ఇచ్చి అప్పచెప్పాలన్న ఆలోచన. ఈ రాధిక అన్న అమ్మాయికి న్యాయం చేయాలి. మీడియా సోదరులందరూ మీరు కూడా తిరుగుతున్నందుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఒక సాధువుని నాకే న్యాయం నేను అడుగుతలేను స్వామి, నేను ఏ రోజు కూడా ఏది శాసించి నేను రాను. కావాల్సిందల్లా ఏంటంటే ధర్మం పేరిట ఎప్పుడైతే శ్రీనివాస్ పరమశివుడి పేరు చెప్పేసేసి అవమానపరచడం మొదలు పెట్టాడో అప్పటి నుంచి నేను శ్రీనివాస్ గురించి మొదలు పెట్టాను. ఆజాద్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్పాలి. ఇక పైన ఈ కేసుని ఖచ్చితంగా ఆజాద్ గారికి తీసుకెళ్తారని మాటిచ్చారు. నేను ఈ విషయం పైన కూడా సోదరులు అంటే మీడియా మిత్రులకు ఇక పైన ఎల్లూరి శ్రీనివాస్ సంబంధించిన విషయంలో నేను ముందుకు రాలేను. ఎందుకంటే మిగతా కార్యకలాపాలు చాలా ఉన్నాయి. ఇదంతా అధికారికంగా చట్టపరంగా పోయింది కాబట్టి చట్టపరంగా న్యాయవాదులు చూసుకుంటారని నా ఆలోచన ఉన్నది మిత్రమా. ఓకే గురుగారు, ఇప్పుడు శ్రీవర్షిని కూడా కేసు పడే అవకాశం ఉందా, లేదంటే ఓన్లీ శ్రీవర్షిని మీద కేసు పడే అవకాశాలు ముఖ్యంగా లేకపోవచ్చు. ఎందుకంటే యోని పూజలు అని చెప్పింది ఎల్లూరు శ్రీనివాసు, ఎఫ్ఐఆర్ బుక్ అయింది ఎల్లూరు శ్రీనివాస్ మీద, జై భీమ్ మీద కేసులు బుక్ అయ్యాయి, అర్ధనారీశ్వరి తత్వం మీద బుక్ అయ్యాయి, తర్వాత మిగతా సంఘాలు బుక్ అయ్యాయి. ఈ రోజు ఇప్పుడు అందిన విషయం ఏంటంటే కుషన్పల్లి ఏదైతే మంచిర్యాలలో ఉందో వాళ్ళ సొంత అన్న కూడా కేసేశాడు జై భీమ్ మీద. ఆ లెటర్ మీకు పంపించా ఇందాక వచ్చిన లెటర్ అది, దాని మీద మొత్తం అడ్రస్ ఉంది. అందులో వీళ్ళ కుల సంఘం అధ్యక్షుడు పెద్ద ఆయన ఎవరైతే ఉన్నాడో ఆయన కూడా మీతో మాట్లాడతాడు. నెంబర్ నిన్న పంపించా. వాళ్ళందరూ కూడా తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఎందుకు చేస్తున్నారంటే జై భీమ్ లాంటి ఒక మహానీయుడిని, అంబేద్కర్ గారిని ఈ రోజు బడుగు బలహీన వర్గాల గురించి ఎంతో గొప్ప ప్రయత్నం చేసిన ఆ మహానీయుడిని కూడా అవమానపరిచే వాక్యాలు చేయడం చేత ఆయన గారికి ఎన్నో విషయాలలో ఇంకా న్యాయం విషయంలో సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉన్నది శ్రీనివాస్ గారు. కాబట్టి మీడియా సోదరులందరూ ఇంకా ప్రయత్నం మీరంతా మీరు చేసేసి ఖచ్చితంగా వర్షిని వాళ్ళ ఇంటికి చేరుస్తాము. ఆ రాధికాన అమ్మాయికి న్యాయం చేస్తాము. మిగతా ఆడపిల్లలు ఎవరైనా వచ్చినా కూడా చట్టపరమైన ఆంక్షలు విధిస్తూ వాళ్ళందరికీ చట్టపరమైన న్యాయం చేయాలని వాళ్ళందరం కోరుకుందాం స్వామి. ఓకే గురుగారు, ఇప్పుడు అమ్మాయిని వాళ్ళ ఇంటికి పంపించిన అమ్మాయి రేపు పొద్దున మళ్ళీ అఘోరి శ్రీనివాస్ ఎవరైతున్నారో జైల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు మళ్ళీ పోరని ఎందుకు అనుకుంటున్నారు? అలా కాకుండా ముఖ్యంగా ఒక ఆ పోలీస్ అధికారుల నుంచి కూడా మా యొక్క ప్రత్యేకమైన ఆలోచన ఏంటంటే స్వామి, ఆ అమ్మాయి బ్రెయిన్ వాష్ చేయడం చాలా ముఖ్యమైనది. ఇప్పుడు నిజాలు ముఖ్యమైనవి, ధర్మ ప్రయత్నాలు ముఖ్యమైనవి. కాబట్టి సాధు సత్పురుషుల మేము ఒకసారి నాతో మాట్లాడినా నేను చెప్పేది కూడా కుటుంబ విలువలు గౌరవమైనవి. కాబట్టి ఆ అమ్మాయి ఒక నెల రెండు నెలలు కొంచెం ఒక పర్యవేక్షణలో ఉండాలి. ఎందుకంటే ఆ తల్లిదండ్రులను చూసారా బలహీనంగా ఉన్నారు. రేపటి రోజు ఈ అమ్మాయి ఇంకేదైనా చేసి వాళ్ళని ఇంకేదైనా చేసినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఏంటంటే ఎల్లూరు శ్రీనివాస్ లాంటి వాళ్ళు వస్తే మోసపోకూడదు, ఎల్లూరు శ్రీనివాస్ లాంటి వాళ్ళ మాట విషయంలో జాగ్రత్త పడాలని చెప్పేసి ప్రభుత్వ అధికారులు చూసుకునే ప్రయత్నాలు పరోక్షంగా జరుగుతున్నాయి. ప్రత్యక్షంగా మనందరం ఒకరినొకరు కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్తున్నాం స్వామి. ఓకే గురుగారు, ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ గా మీరు అనుకున్నది జరిగింది, నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ఎలాంటి సాధు సత్పురుషులమందరం మేము అనుకున్న నిర్ణయం చెప్తున్నాం. మేము రుద్రాక్షలు, చితాభస్మము, ఆ కేశఖండనకు సంబంధించిన విషయాలు మేము చెప్తున్నాము. అవన్నీ తీసేసి సహజ సిద్ధంగా ఆయన గారు ఉండడమే మాకు కావాలి. ఇప్పుడు అదే వేషంతో ఇప్పుడు ఎక్కడికి పోలేడు శ్రీనివాస్. కాబట్టి ఆయన కూడా నిజాలు నిర్ధారణ చేసుకొని ధర్మ ప్రయత్నంలో బాగుండాలి. ఆ బాగుండడానికి మేమందరం ముందుకు వస్తాం. ఓ మాట చెబుదాం స్వామి, మన తెలంగాణ ప్రజలైనా ఆంధ్ర ప్రజలైనా యావత్ భారతదేశంలో శత్రువును కూడా క్షమిస్తాం మనం. అలాంటప్పుడు శ్రీనివాస్ వచ్చేసి క్షమాభిక్ష అడుగుతా మనం ఎందుకు క్షమించాము? అందరం బాగుండాలని అనుకుంటాం, ఆయన బాగుంటాడు, మనందరం బాగుంటాం. కాబట్టి ఏంటంటే అందరూ బాగుండాలని శ్రీనివాస్ కూడా తెలుసుకుంటేనే ఖచ్చితంగా మనం న్యాయపరంగా గెలుస్తామని చెప్తున్నాం స్వామి. అది విషయం స్వామి. ఓకే థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మనందరం ఏకమయ్యామంటే ఎంతమంది మీలాంటి వాళ్ళందరూ ముందుకు వస్తే వచ్చారు.
సోషలైజేషనే కానీ డిజిటలైజేషనే కానీ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లు అక్కడ అఘోరాలకు సంబంధించింది. నిన్న రాత్రి వచ్చిన సమాచారం ఏంటంటే కాశీ మహాక్షేత్రం మొత్తం తెలంగాణ ప్రజలు చేస్తున్న ఈ విషయంలో గౌరవంగా వాళ్ళు అరెస్ట్ అయిన తర్వాత చాలా గొప్ప నిర్ణయాలు తీసుకున్నారు. ఛానల్లో ఉన్నాం కాబట్టి చెప్తున్నాము. రాజేష్ నాథ్ గారికి ప్రత్యేకమైన అభినందనలు, కాశీలో కూర్చొని ఉన్న బాలకృష్ణ గారికి ప్రత్యేకమైన అభినందనలు, మరియు మాధురి గారికి వాళ్ళ బృందం ఈరోజు సంధ్య గారు వచ్చారు, వీళ్ళందరికీ ప్రత్యేకమైన అభినందనలు చెప్పడం ఒక ఎత్తు అయితే, న్యాయపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఆజాద్ గారు ముందుకు రావడం మరీ గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాధు సత్పురుషుల ముందుకు వచ్చిన తర్వాత న్యాయాన్ని ఆయన ఇంకా బలం చేశాడు. కాబట్టి ఏంటంటే అమ్మ ఆ రాధిక అమ్మకి కానీ మిగతా వాళ్ళందరికీ కూడా ఏంటంటే న్యాయం చేయాల్సిన బాధ్యత ఇంకా మిగిలింది మనందరికీ. ఇప్పుడు యాక్చువల్ గా ఈ వర్షం ఎవరైతే ఉన్నారో ఆమె మీద కూడా ఎలిగేషన్స్ పెట్టే ఛాన్సెస్ ఉన్నా ఆమె జస్ట్ పెట్టడానికి లేదు. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఓవర్ డిస్కషన్. ఎందుకంటే ఎఫ్ఐఆర్ కాపీలో కేవలం ఎల్లూరి గురించే ఉంది, శ్రీనివాస్ గురించి. ఈ అమ్మాయి ఇది లేదు. ఈ అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్ అప్పచెప్పే పద్ధతులు పోలీస్ అధికారులు వేరే విధంగా అంటే లైక్ కౌన్సిలింగ్ అలా వెళ్ళదు కాబట్టి ఆవిడకి కొన్ని మైండ్ మనం బ్రీఫింగ్ చేయాల్సిన అవసరం ఉందమ్మా. ఎందుకంటే ఒకసారి తీసుకొచ్చినాక మళ్ళీ పరిగెత్తింది ఆవిడ. కాబట్టి మరోసారి పోలీస్ అధికారులు కొంచెం ఈ మానసిక వైద్యులతోని ఈ సైకియాట్రిస్ట్లతోని వీళ్ళందరితో కూర్చొని ఒక పరీక్షలు చేయాలి. నేను కూడా పోలీస్ అధికారులందరినీ కూడా విజ్ఞప్తి మరియు చాలా మంచి కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఏముందంటే న్యాయం ఎవరి దగ్గర అయినా సరే తల ఉంచక తప్పదమ్మా. కాబట్టి తెలంగాణ పోలీస్ అధికారులకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ముఖ్యంగా వర్షిని వాళ్ళ పేరెంట్స్ ఎంతో బాధపడుతున్నారు కాబట్టి ఆ బాధని మనందరము కలిసి వాళ్ళందరికీ ఈ సోదరులు మీడియా సోదరులు అందరూ కూడా వాళ్ళందరూ ఒక కుటుంబం లాగా ఉన్నప్పుడు ఆ వీడియో కూడా తీసి అందరికి పెట్టాలి. ఎందుకంటే మనం చేసిన ప్రయత్నంలో ఒక కుటుంబం కలిసింది అని. ఇక్కడ రాధికాన అమ్మ విషయాన్ని కూడా న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నది. ఇంకా వేరే వాళ్ళు కూడా వచ్చారంట. ఇప్పుడు ఎలాంటి న్యాయం చేయబోతున్నారు మరి? ఇప్పుడు ప్రభుత్వం చేతిలో ఉంటుంది అది ఎలా న్యాయం చేయాలనేది. ఎందుకంటే మన చేతిలో లేదు. నాకేంటంటే శ్రీనివాస్ తోనే ఉన్న సంబంధం సాధు సత్పురుషుల పేరు ద్వారా రావడమే. న్యాయపరమైన విషయం ఆజాద్ గారు చూసుకుంటారు. శ్రీనివాస్ కు డబ్బులకు సంబంధించింది కానీ ఆయన వ్యక్తిగత జీవితం కానీ ఆయన ఏం పూజలు చేస్తున్నాడు అనేది చాలా 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 వివరంగా పొందపరిచాం మనం. శ్రీనివాస్ కు నాకు సంబంధించిన విషయం ఏంటంటే అఘోరా పేరు పెట్టి బయటికి రావడం అనేదానికి శివరుద్ర సాధు బయటకు వచ్చాడు. మీరందరూ కూడా పోలీస్ అధికారుల విచారణ ముమ్మరంగా చేయండి. అక్కడ వాళ్ళ వివరణ చెప్పొచ్చు కదమ్మా. ఓరిని 100 మంది శ్రీనివాస్ లాంటి వాళ్ళు వచ్చినా కూడా శివరుద్ర సాధు ఈ పైన ఉన్న దానికి కదిలేనికి రాదు. ఎక్కడ భయపడతాం తల్లి? శాసన ఇతిహాస పురాణాల తాళపత్ర గ్రంథాలను అవహేళన చేసిన వాడికి అవమానం చేయకపోతే మరి మా పరమశివుడు ఏం చేస్తున్నాడు? ఈ రోజు నా తండ్రికి ఎంత అవమానం ఇది. నా తండ్రిని అవమానపరిచినందుకే కదా ముందుకు వచ్చాం మేము. అందుకని అలాంటి వాళ్ళకి భయపడితే ఇంకేందమ్మా? శివరుద్ర సాధు ధర్మం, శివరుద్ర సాధు న్యాయం అని చెప్పి మీ అందరికీ తెలిసిందే కదా. లేకపోతే మీరందరూ వచ్చేవాళ్ళ నేను ఒక మాట చెప్తే. కాబట్టి ఏంటంటే ఆయనకి భయపడేది ఏంది? ఆడొక బుడుబుకలోడు అని చెప్తే నేను ఇంకేందమ్మా విషయాలు చెప్పండి. శివరుద్ర గారు ఏమో అమ్ముడు పోయారు ఊరికే ఆయన కావాలని ఫేమస్ కోసం అని చెప్పి ఈ రోజు నేను ఇన్నోవాలు వచ్చాను. ఇన్నోవాలు వస్తే నా డ్రైవర్ ఈయన గారు నా డ్రైవర్. ఈయన గారు వచ్చిన ఇన్నోవా ఎప్పుడో 2007 మోడల్. ఇందులో సగం అసలు ఆ ఇన్నోవా ఏడా ఆగిపోతుందో తెలియదు. తీసుకురమ్మని చెప్పండి. ఇన్నోవా క్రిస్టా తీసుకొస్తే పోతారు కదా. శ్రీనివాస ధర్మంతో ఎవరిని కొనలేడు. అన్యాయంగా కొనేటైతే శివరుద్ర సాధు బయటకు రాకపోయేటాడు. కాబట్టి పైసా మనుషులం కాదు. ఆడపిల్లల మనసు దగ్గరికి ఆడపిల్లలకు తక్కువ అంచనేస్తే మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టా. ఆ నాగపవితని ఆ సౌందర్యాన్ని కూడా న్యాయపరంగా గెలిపించమని మీ అందరు అడిగాను నేను. మీరందరు గెలిపించారు కదా. అలాంటి విషయాలు మీరు అన్నట్టుగా ఇప్పుడు మీరు సౌందర్య అన్నారు కదా, కానీ సౌందర్య హైదరాబాద్ వచ్చి కూడా ఇదే దుకాణం నడుపుతుందని అంటున్నారు కదా, మరి ఏమంటారు? ప్రూవ్ చేయాలి. అలా అనకూడదు. ఏంటంటే అమ్మాయి దుకాణం నడుపుతుంది చేసి అని చెప్పేసి అపవాదాలను చేయకూడదు. మీరు ఆడపిల్లలు కాబట్టి వేరే ఆడపిల్లల్ని కొంచెం గౌరవం పెట్టాలి. అక్కడ అమ్మాయి ఎలా చేయట్లేదు, చాలా బాధపడుతుంది. ఇలాంటి విషయాలు వదలకండి. నాతో మాట్లాడేటప్పుడు కొంచెం నాలుక దగ్గర పెట్టి మాట్లాడండి. ఎందుకంటే నేను ఆడపిల్లలకు గౌరవం ఇస్తా, కుటుంబానికి గౌరవం ఇస్తా, ముఖ్యంగా సనాతన ధర్మానికి గౌరవం ఇస్తా, నా తండ్రి పరమశివుడికి గౌరవం ఇస్తా. కాబట్టి ఈ రోజు మనం ఇలాంటి విజయాన్ని చూడగలిగాం. కాబట్టి ధర్మం చాలా ముఖ్యమైన తల్లి. మనం శ్రీవర్షిని వాళ్ళ మమ్మీ దగ్గర ఉన్నాం. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ గా అఘోరిని అరెస్ట్ చేయడం జరిగింది, శ్రీనివాస్ ని. మరి ఏ విధంగా వీళ్ళకి ఎప్పుడు కాల్ వచ్చింది, ఎప్పుడు హైదరాబాద్కి వచ్చారు ఒకసారి అమ్మ? ఎప్పుడు మీకు కాల్ వచ్చింది అరెస్ట్ చేశారని? మాకు నిన్న 4-5 భాను గారు మా అబ్బాయి శ్రీహర్ష ఫోన్ చేసి మీ మమ్మీ డాడీని రెడీ అవ్వమను, నేను కారు రెడీలో పెట్టాను తీసుకెళ్తాను అని చెప్పారంటండి. అట్లానే ఆయన ఛార్జీలు పెట్టే తీసుకొచ్చే ఫుడ్ ఆయన ఇప్పించాడండి భాను గారు ద్వారా మాకు తెలిసింది. ఓకే. ఇప్పుడు మీరు ఏ విధంగా శిక్షలు పడాలనుకుంటున్నారు? మీ అమ్మాయి కూడా శిక్షలు పడే అవకాశాలు ఏదైనా ఉన్నాయా? ఏమనుకుంటారు?
పాపకి 15 రోజులు కౌన్సిలింగ్ ఇచ్చి మా దగ్గర తీసుకుంటామండి. ఏమో మా పాపనే కాకుండా రాష్ట్రానికి ఒక అమ్మాయిని మోసం చేశాడంటండి. ఇటువంటి చీడ పురుగు సనాతన ధర్మం ముసుగులో ఆ, ధర్మాన్ని పాడు చేస్తూ ఆడపిల్లలను మోసం చేసిన చీడ పురుగుకి నేను ఎన్కౌంటర్ చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మీ అమ్మాయిని మీ ఇంటికి పంపిస్తానని చెప్పారా అమ్మా? ఇంకా ఏం కన్ఫర్మ్ అవ్వలేదండి, పాప దగ్గర నేను వెళ్ళలేదు. మీకు ఎప్పుడు తెలిసింది శ్రీనివాస్ ని అరెస్ట్ చేశారన్న విషయం? మాకు 4-5 భాను గారి ద్వారా తెలియటం జరిగిందండి. ఇట్లా రావడానికి కారణం శివరుద్ర స్వామి గారికి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, ఈ జోగినీలకి, ఆంధ్ర రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారికి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారికి, మీడియా మిత్రులకి అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఓకే అమ్మ, మీ ఇంట్లో 5 రోజులు ఉన్నాడు కదా, 5 రోజుల తర్వాత మీకు ఏదో గొడవ అయింది, బ్యాగ్ బయట పడేసినాను. ఎందుకు గొడవ వచ్చింది? ఇట్లానే పిల్లకి తాళ్ళు గట్ట పసర్లు పోయ తేడా కనపడుతున్నాడండి. కనపడేసరికి ఏమో నిజమైన అఘోరి కదని అప్పుడు డౌట్ వచ్చిందండి. మాకు డౌట్ వచ్చి నువ్వు మా ఇంట్లో రావద్దిక, నువ్వు వెళ్ళిపోమని మేము బ్యాగ్ పడేసాం. 5 రోజులు మీ ఇంట్లో ఉంది కదా శ్రీనివాస్ గారు, 5 రోజులల్లో ఎన్ని రోజుల తర్వాత మీకు ఈ డౌట్ రావడం జరిగింది అఘోరి కాదు ఫేక్ అని? 2 రోజులు బాగానే ఉన్నాడండి. 3వ రోజు తర్వాత ఫేక్ అని అర్థమైంది. ఫేక్ అని అర్థమయ్యి ఇట్లా తాళ్ళు కడతాం, పిల్ల మీద ఎగబడతాం, ముద్దులు పెడతాం, మాట్లాడితే బీర్లు రప్పించుకోవటం, ఎక్కపప్పులు అంటాం. మాకు చిరాకేసింది. మా ఇంట్లో కూర్చొని ఇట్లా. ఓకే, ఇప్పుడు అమ్మాయిని మీ దగ్గర పంపిస్తానని చెప్పారా? పోలీస్ వాళ్ళు ఏం చెప్పారు? ఇంకా ఏమీ చెప్పలేదండి, మేము పోలీసు వారి దగ్గరికి వెళ్ళలేదండి, ఇక్కడికి రావటమే జరిగింది. ఓకే, ఇప్పుడు మార్నింగ్ నుంచి మీ అమ్మాయితో మీరు మాట్లాడలేదు. ఓకే, అమ్మాయిని ఇప్పుడు వాళ్ళు పంపిస్తే తీసుకెళ్దాం అనుకుంటున్నారా? ఇట్లా పోలీసు వారు కౌన్సిలింగ్ ఇప్పించి 15 రోజులు ఉంచుకుని అన్ని టెస్టులు చేయించినాక తీసుకెళ్తామని వస్తుంది. 15 రోజులు అదేలే, వాళ్ళు ఉమెన్స్ హాస్టల్ వేస్తారంట. అన్ని టెస్టులు చేయించినాక తీసుకెళ్దామని వస్తుంది. ఓకే, మీకు ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారు కదా, ఎందు గురించి అది మొత్తం చెప్పలేము. ఎవరిని? అఘోరిని. ఇట్లానే పిచ్చి పిచ్చి వేషాలు వేసి అత్తయ్య మామయ్య అంట, పిల్లకి ఓ ముద్దులు పెట్ట మీద పడిపోను, ఓ మందులు తెచ్చుకుని తాగా, అట్లా చేసేసరికి మాకు డౌట్ వచ్చిందండి. మందులు మీరే తెచ్చారు, సిగరెట్లు తెచ్చారని అంటున్నారు? అవునండి, డబ్బు మమ్మల్ని టార్చర్ పెట్టేదండి. తేపోతేనే ఇలాంటి తాగం చేసేసి నేను ఇక్కడ ఆత్మహత్య చేసుకుని మీ మీద తాను బెదిరించిందండి. ఓకే ఓకే, మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసిందండి. మీ ఇంటికి ఫస్ట్ ఎందుకు వచ్చిండు అసలు అఘోరి? ముందు నుంచే పరిచయాలు ఉన్నాయా మీకు? పరిచయాలు మాకేమి లేవండి. మాకు మేమెరగ మా మెరగదు. మంగళగిరి పవన్ కళ్యాణ్ ఆఫీస్ కానీ వచ్చి అలచాలు చేస్తుంటే పాప చూడడానికి వెళ్ళిందండి. చూడడానికి వెళ్ళిన క్రమంలో ఆడవారు ఉంటే ఎవరైనా గొడ్డేయమంటే పాప వెళ్ళి గొడ్డేసిందంటండి. వేసిన క్రమానికి అప్పుడు ఫోన్ లో నెంబర్లు తీసుకున్నారు. అప్పుడు మట్టి కాంటాక్ట్ లో ఉంది కావాల్సి. సడన్ గా 1 నెల తర్వాత వచ్చిందండి. వచ్చి కోల్గేట్ దగ్గర కారు ఆగిపోయిందంటే మా పాపను మా బాబు వెళ్ళారండి. వెళ్తే చూస్తూ రెడీ చేసుకుని వెళ్ళిపో అన్నారండి. అన్నాక ఎంతసేపటికి అది రిపేర్ అవ్వాలా అని అంటే సరే 1 రోజు కొండ వెళ్ళిపోమని ఆ రోజు ఉండి పంపించేసామంటే ఇంకో రోజు ఉంటాను అడిగిందండి. ఆ 2 రోజులు ఉండి వెళ్ళిపోయింది. మీ అమ్మాయి మీరు కోడలు గారు కోడలమ్మ అది ఇదని పిలిచారని అంటుంది, మీ అమ్మాయి అంటుంది. మేము అనలేదండి. ఆమె అత్తమ్మ అనేది, నువ్వు అసలు వరుసలు కరపాకమ్మా, నువ్వు అఘోరివి, నీకు ఈ వరుసలేంటి, నువ్వు మాతంగి రూపంలో వచ్చావు, నీ కాళ్ళు కడిగాము, మాతంగి పిచ్చి పిచ్చి ఆశాలు అయ్యొద్దని మేము బ్యాగ్ విసిరేసి పంపించేసాము. ఓకే, పంపించిన తర్వాత మీ అమ్మాయికి ఆయనకి మేజర్ గా ఇంత పర్సనల్ గా వీళ్ళు ఇంత కనెక్ట్ అవ్వడానికి గల కారణం ఏంటి అనుకుంటున్నారు? కారణం ఏంటంటే పిల్లకి మరుగు మందు ఇచ్చి వశీకరణ చేసి బ్లడ్ లో డ్రగ్స్ ఏమైనా ఎక్కిస్తున్నాము మాకు అనుమానం. అంటే మరుగు మందు ఆయన దగ్గర చూసారా మీరు? ఏమైనా డ్రగ్స్ కానీ మా ఇంట్లోకి ఏం తేలేదండి, బయట తీసుకెళ్ళినప్పుడు పెట్టిందండి. ఇప్పటికీ మీరు వశీకరణ చేసి మరుగు మందు పెట్టిన భ్రమలనే ఉన్నారా, లేదంటే నిజంగా మీ అమ్మాయి ఇష్టపూర్వకంగా వెళ్ళానని చెప్తుంది కదా? ఇష్టపూర్వకం ఏమి లేదండి, పిల్లకి డ్రగ్స్ బ్లడ్ లో డ్రగ్స్ ఇచ్చి ఆడేస్తుంది, మరుగు మందు ఇచ్చి ఆడేస్తుంది. ఓకే, ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ గా అరెస్ట్ అయ్యిండు, ఇవి ఏ విధంగా ఎట్లా అనుకుంటున్నారు? ఎలాంటి శిక్షలు పడాలంటే? చాలా ఆనందంగా ఉందండి. ఇంకోసారి మహిళల జోలికి రాకుండా, మనుషుల్ని హింసించకుండా ఇలాంటి నరరూప రాక్షసుని ఉరి తీయటమా లేకపోతే ఎన్కౌంటర్ చేయటమా చేయాలని నా అభిప్రాయం. ఇప్పుడు మీ అమ్మాయిని ఈ 15 రోజుల తర్వాత మీ దగ్గర ఉంటుందని అనుకుంటున్నారా మీరు? కంపల్సరీ ఉండిద్దండి. ఉండపోతే గొలుసులు పెట్టి కట్టేసుకుంటాం, మార్చుకుంటాం, మేము ఉంచుకుంటాం. ఓకే ఓకే, ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటారమ్మా? మీ అమ్మాయికి ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తాం? అమ్మ వర్షిని వాడు పెద్ద మాయగాడు, చాలా మందిని
మన బిడ్డలు అంటు బిడ్డ రాజుగాని ఆమె వచ్చి ఏడుస్తుంటే నా కడుపు తరుకుపోయింది. అలానే నిన్ను చేస్తాడమ్మా, నువ్వు ఆ మాయగాడి మాటలు నమ్మాక. రాష్ట్రానికి ఒక ఆడపిల్లను మోసం చేశాడంట వాడు. సనాతనం ముసుగులో అఘోరి రూపంలో వచ్చి నిన్ను తీసుకెళ్లిపోయి నిన్ను బలి వాళ్ళని చూస్తున్నాడమ్మా, వాడిని నమ్మొద్దు. మేము వచ్చాము, మా దగ్గరికి వచ్చేసాయి, కౌన్సిలింగ్ ఇప్పించి తీసుకెళ్లిపోతాం. మీరు ఎప్పుడన్నా అనుకున్నారా మేము కూడా మాది కూడా తప్పు ఉంది, మేము తప్పు చేసామని ఎప్పుడన్నా ఫీల్ అయ్యారా డిగ్రేడ్ గా? ఖచ్చితంగా అయ్యామండి. ఈ దొంగ అఘోరిని మాతంగాని నమ్మి మోసపోయాము. తీసుకురావడమే తప్పు అని మేము అనుకుంటున్నాము. లాస్ట్ అండ్ ఫైనల్ గా మీ దగ్గర ఉన్నప్పుడు కొంచెం ఇటు జరగమ్మా, ఫోటో వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. లాస్ట్ అండ్ ఫైనల్ చెప్దాం. లాస్ట్ అండ్ ఫైనల్ గా అరెస్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. మాకు సహకరించిన CCTV భాను గారికి, నెంబర్ 1 టీవీ వాళ్ళకి, మీడియా మిత్రులందరికీ, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుకి, శివరుద్ర స్వామి గారికి మా పాదాభివందనాలు. మరి ముఖ్యంగా పోరాడి సనాతన ధర్మాన్ని గెలిపించాడండి. ఆయనకు మా హృదయపూర్వక అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మన ముందు బ్రాండ్, పవర్ బ్రాండ్, మొత్తం ఫైర్. అమ్మ, ఏ విధంగా ఖండిస్తున్నారు ఇప్పుడు ఆల్రెడీ మీరు ఏదైతే అంటే మీ కష్టానికి ఫలితం అనేది, అంటే ఇన్ని రోజులు మీరు డిబేట్లు ఇచ్చి కావచ్చు, లేదంటే అరెస్ట్ అవ్వాలని చాలా కష్టపడ్డారు. మీ వెనక ఇంకా చాలా మంది ఉన్నారు. అవును, ఏ విధంగా? నా వెనకలు ఇవ్వలేరండి, నా వెనకల సంధ్య ఉంది. ఎందుకంటే మా జోగిని కమ్యూనిటీ నుంచి ఈవిడ, ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ నేను ముందు నుంచి మేము నలుగురు, శివరుద్ర గారు, బాలకృష్ణ గారు, నేను, సంధ్య ఈ పోరాటంలో నమ్మకానే ముందుంటే మిగతా యావత్ ప్రపంచ దేశం అంతా అఘోరికి వత్తాస కలిపారు. ఎన్నో అవమానాలు పడ్డాం. నా కమ్యూనిటీ నుంచి నాకు అవమానాలు చేశారు, దీని కమ్యూనిటీ నుంచి దీనికి అవమానాలు చేశారు. ఎన్నో రోజులు నేర్చుకొని తినుకోకునే రోజులు ఉన్నాయి. కానీ ఏదో ఒక్క రోజు మాకు అన్యాయం జరగదా, మేము న్యాయం జరగదా, ఏదో ఒక రోజు మీడియా ముఖంగా మేము సంతోషంగా మాట్లాడగలమా, మనకు శిక్ష పడదా అనుకున్న దేవునికి తిరిగి చేసిన పూజలు అంటూ లేవు. కానీ మాకు ఎంత మంది అవమానాలు చేసినా మీలాంటి వాళ్ళు, మీడియా వాళ్ళు మాకు సపోర్ట్ గా ఉన్నారు. కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ రోజు అయితే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ పెట్టి ఇండియా గెలిస్తే ఎంత సంతోషంగా ఉంటుందో అంతకంటే సంతోషంగా మేము ఈ రోజు ఉన్నామండి. అవును, చాలా సంతోషంగా. కష్టపడడానికి ఒక ఫలితం మాకు మాట్లాడడం వరకైనా ఏమైనా సంబరాలు జరుగుతున్నాయా వెనక? ఎందుకంటే చాలా మటుకు సంబరాలు అవుతున్నాయి. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగినప్పుడు కదా బ్లాస్టింగ్ ఎట్లయితే అరెస్ట్ అయినప్పుడు అలాంటివి కూడా జరగవచ్చు. రాత్రి షాంపేట్ కట్టమయ్యే సభ దగ్గర పిల్లలందరూ కలిసి స్వీట్లు పంచుకున్నారు. ఒక ధర్మానికి ఈ రోజు న్యాయం జరిగిందని షాంపేట్ PS కాడకేని కట్టమయ్యే సభ దాకా నిన్న పిల్లలందరూ ఒక సంబరం చేసుకుంటే నేను ఖుషి అయినాను. నిన్న పిల్లలు నన్ను పిలిచి శాల్వా కప్పి పూలు దండన పెడలేసి, నాకైతే రాత్రి ఒక సచ్చి మళ్ళీ పుట్టినరా ఒక ధైర్యం నాకు వచ్చిందని ఒక ఫీలింగ్ తో ఉన్నా నేను. ఎందుకంటే ఇన్ని రోజులు కొట్లాడి సంతోష్ గారు అందరూ చూస్తూనే ఉన్నారు. ఈ పోరాటంలో ఏ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ కూడా రాలే. ఒకవేళ వాళ్ళకి ఫోన్ చేసి ఇంటర్వ్యూ అడిగితే మాకు భయము, ఆగోరు వెనకలు ఎవరున్నా మేము రామని నా నంబర్లు ఇచ్చేవాళ్ళు. నేను ఇప్పటి నుంచి మాట్లాడుతూనే ఉన్నా. ట్రాన్స్జెండర్స్ ఓన్లీ మిమ్మల్ని పర్సనల్ గా తీసుకొని మిమ్మల్ని మాట్లాడుతున్నారని ఇన్వాల్వ్ అయ్యారా, లేదంటే ప్రతి ఇష్యూ దగ్గర మీరు ఉంటారా? లేదు, ఆ ప్రతి ఇష్యూ ఒక అఘోర విషయంలో కాదు. ఆడ మహిళకి మహిళకి న్యాయం ఏంది, ఒక మహిళ గురించి న్యాయం గురించి ఎక్కడైనా మేము ఆడవాళ్ళ గురించి పోరాడతాము, ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ గురించి పోరాడతాము. దేశంలో ఎవరైనా దొంగ అని వస్తే వారి గురించి పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంటే నేను ఏమంటున్నానంటే ఇప్పుడు అఘోరి మీ పర్సనల్ విషయాలు కొన్ని మాట్లాడడం జరిగింది. పిన్నీస్ కావచ్చు, సంథింగ్ సో కాల్డ్ అది ఫండ్స్ లో పెట్టుకొని చేస్తున్నారా, లేదంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని బూతులు మాట్లాడారని మీరు సీరియస్ గా తీసుకుంటున్నారా ఏంటి? సరే, ఓకే, మధ్యలో వచ్చి మాట్లాడదాం అనుకున్నాం. నా వీడియోలు ఇప్పటి నుంచి లేవు కదా, 7 నెలల నుంచి ఉన్నాయి. ఏ రోజైతే మీ ఛానల్ ఫస్ట్ ఇచ్చాను, ఏ రోజైతే అప్పటికి ఇప్పటికి అదే మాట అదే అలానే ఉంది. కానీ ఏది కాదు, మధ్యలో వాడు అంబేద్కర్ గారిని తిట్టడము, చాలా మంది పోలీసుల మీద చేయి చేసుకోవడము, మీడియా వాళ్ళ మీద చేయి చేసుకోవడం, దాని గురించి మాట ఎక్కడైనా అఘోర. ప్రతి ఒక్కరికి తెలిసిందే, ఒక టాపిక్ వచ్చిందనుకో టాపిక్ డైవర్ట్ చేయడానికి వేరేది ఒకటి చేస్తారని. వేరే దగ్గర పోలీస్ వాళ్ళ మీద లా అనే పదాలు వాడినప్పుడు ఆ రోజు ఎందుకు మీరు ఫైర్ అవ్వలేదు? నేను అప్పుడు ఎప్పటికెప్పుడు అప్డేట్ ఇస్తాను. ఇప్పుడు ఒక మాట, నేను ఒక ట్రాన్స్జెండర్, నాకు ఎన్నో పనులు ఉంటాయి, పర్సనల్ పనులు. నేను హైదరాబాద్ లో 10 రోజులు ఉంటే ఇంకా మిగతా 10 రోజులు యాత్రలు ఉంటాయి నా ఫ్యామిలీ. సో ఇవన్నీ చూసుకునే కదా నేను కూడా టైం ఉన్నప్పుడే కదా మీడియాకి అప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉన్నాను. ఏమి నమ్మద్దండి, ప్రతి చోట వాడు అల్లరి చేసిన చోట ఇక్కడ ఎవరైనా ఇలా చేస్తారా? ప్రతి ఒక్క ఛాన్స్ మేము ఏదైనా కానీ విజ్ఞానికి ఇచ్చుకున్నాము. ఇప్పటి వరకైనా కానీ
వాడే తప్పులు చేసిన మాకు ఒక్కరికి తెలుసు. మేము న్యాయం గురించి కొట్లాడు, మాకు అన్యాయం అవసరం లేదు. 10 రోజుల కిందట సంధ్య అప్పటి వరకు నేను రాను, నాకు కమ్యూనిటీ వాళ్ళు నాకు చాలా బాధ పెట్టారు అంటే 10 రోజుల కిందట శివరుద్ర గారు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టారో రాధిక వచ్చినమ్మ ఆ రోజు అయిపోయిన తర్వాత నువ్వు రావాలా సంధ్య, మన ఇద్దరం కాంబినేషన్ లో వీడియో మనం మాట్లాడాము. ఆ రోజు మనకి ఎవరైతే అవమానాలు చేస్తారో ఈ రోజు మనం వాళ్ళు మెచ్చుకుంటారో లేదు కదా, మనకి జనాలు కింద కామెంట్స్ సపోర్ట్ గా ఉన్నారు, మీడియా సపోర్ట్, నువ్వు ఎందుకు రావు సంధ్య అని తీసుకొని వచ్చాను. సంధ్య కూడా మాట్లాడింది, అది మాట్లాడిన తర్వాతనే మళ్ళీ వెంటనే షామీర్పేట్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఓకే, అయితే నేను ఏమంటే షామీర్పేట దగ్గరకు వచ్చి చాలా అలచల్ చేసింది, అక్కడ విభూది ఊసుకొని కావచ్చు, అక్కడ ఉన్న కమ్యూనిటీ కావచ్చు, వాళ్ళు కావచ్చు, అప్పుడు ఎందుకు రియాక్షన్ అవ్వలేదు? ఇప్పుడు అందరూ మీడియా కావచ్చు, లేదంటే వీళ్ళందరూ మాట్లాడిన తర్వాత ట్రాన్స్జెండర్లు ఎందుకు ముందుకు వచ్చి, అందులో మీరు 3-4 మాత్రమే ముందుకొచ్చి ఎందుకు కేసు పెట్టాలని ఎందుకు అనిపించింది? లేదంటే ముందే ఇదే చర్యలు ముందే తీసుకుంటే ఇప్పుడు ఏదైతే శ్రీవర్షిని ఉందో శ్రీవర్షినికి అన్యాయం జరగకపోవు కదా? ఒక మాట ఫస్ట్ నుంచి అయినా కానీ షామీర్పేట లేకొచ్చింది మాట్లాడదు కదా, అక్కడ ఉన్న ట్రాన్స్జెండర్స్ మేము ముగ్గురమే నాన్న. షామీర్పేట మొత్తం అక్కడ ఏరియాలు ఉన్నాం, మేము ముగ్గురమే ఉన్నాం. నా 2 పిల్లలు నేను మాత్రమే ఉన్నాం. అప్పటి నుంచి అయినా కానీ నేను స్టార్టింగ్ నా పిల్లలు చూసినప్పటి నుంచి నేను స్టార్ట్ చేసిన కొట్లాట, నేను స్టార్ట్ చేసినాక ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ పుట్టారు. ఫస్ట్ నేను తర్వాత స్టార్ట్ చేసిన మాధురి స్టార్ట్ చేసింది. అప్పటి నుంచి అయినా కానీ ఇద్దరం కొట్లాడము, ఇప్పటికైనా ఇద్దరం కొట్లాడుతున్నాం. నేను ఒక మాట చెప్తున్నా, ఎవ్వరు మనకి తోడలేకపోయినా, ఏ కమ్యూనిటీ మనకి ఈ సపోర్ట్ లేకపోయినా, మీడియా సపోర్ట్ ఉంది, ప్రజల సపోర్ట్ ఉంది. నేను నీకు, నువ్వు నాకు సపోర్ట్ ఉండు అంతే, సరేనా? నువ్వు బాధపడకు, నేను నీకున్నా, నాకు నువ్వు ఉన్నావు, మనకి మీడియా సపోర్ట్ ఉంది. సరే ఓకే. మాధురి, అంటే మీ కమ్యూనిటీకి రెస్పెక్ట్ చేయరా మీరు? నేను చేస్తా. ఏదైతే ఈ పోరాటంలో సపోర్ట్ లేదు, మాకు కమ్యూనిటీ పరంగా సపోర్ట్ ఉంది, అన్ని రకాలుగా సపోర్ట్ ఉంది. ఏదన్నా కానీ ఫంక్షన్ ప్రతి ఒక్కటి సపోర్ట్ ఉంది. ఈ ఉద్యమం మాకు సపోర్ట్ లేదు, పర్వాలేదు, కానీ మేమైతే పోరాడతాం అంతే. మాకు ఎవరి సపోర్ట్ పుట్టి చూసుకొని మేము పోరాటాలు అప్పటికి న్యాయంగా కొట్లాడుతున్నాం, న్యాయంగానే కొట్లాడతాం. ఒంటరి పోరాటమే చేస్తాం. మాకు ఎవరు సపోర్ట్ మాకు అవసరం లేదు. కమ్యూనిటీ నుంచి చూడండి, ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళు మాత్రమే నాకు హెల్ప్ఫుల్. మీరు కూడా ఒకానొక టైంలో ట్రోలింగ్ గురేవారు, ఎందుకంటే ఇట్లా మంత్రాలు ఇలా చేస్తారు అలా చేస్తారని థ్రెడ్ కట్టేసి చేస్తుంది. శ్రీనివాస్ గురించి ఎవరైతే దొంగ బాబాలు ఇలా చేస్తారో వాళ్ళ గురించి బయట పెట్టడం జరిగింది. అలా బయట పెట్టడం టైంలో కొంతమంది జనాలు ఇంకా తెలుసుకున్నారు, ఆహా నిజమే కదా మాధురి చేసింది, అవును కదా అని ఇంకా వాడిని నమ్మడం కొంచెం మానేశారనమాట. నేను ఆ వీడియోలు చేయడం బట్టి. సో నా ఫేమ్ కోసం అయితే కదా, సో అది చేశాను, కానీ దీని గురించి పోరాటం కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ సాగుతుంది కదండి. ఓకే, ప్రియా చౌదరి మేడం గారికి మీకు పర్సనల్ గా ఏమైనా గొడవలు ఉన్నాయా, లేదంటే ఇదే విషయం లేదా? ప్రియా చౌదరి మేడం నిజంగా ఒక మాట చెప్తా, ఆ రోజు రెచ్చగొట్టింది ఒక బిఎస్ గా 24 యూట్యూబ్ ఛానల్ లో కూర్చొని ఎన్ని మాట్లాడారు మేడం. తను ఆ ఘోర ఏడ్చుకుని మాట్లాడితే నా కడుపు రగిలిపోయింది సార్ అని. ఆ రోజు ఒక నిమిషం, కడుపు రగిలిపోయింది సార్ అని మాట ఏడ్చాలి మేడం. ఈ రోజు మా ఆవేదన, మా ఏడ్పు నువ్వు పట్టించుకుంటున్నావా? నువ్వు కాదు పట్టించుకున్నా, మీడియా సపోర్ట్, జనాల సపోర్ట్ ఉంది కాబట్టి మేము ఈ రోజు పోరాడగలేము. ఆ రోజు నువ్వు చిటికేసి నీ అంతు చూస్తా అన్నావు, నా అంతు చూడకు, నువ్వు రా ఫస్ట్. నువ్వు ఆడపిల్లలకి అన్యాయం జరుగుతుంది నేను ఉన్నాను అంటావు కదా, మళ్ళీ ఆడపిల్లలకి అన్యాయం జరుగుతుంటే నువ్వు ఎక్కడున్నావు ప్రియా చౌదరి మేడం? నువ్వు రావాలి, మాట్లాడాలి. ఇప్పుడు నేను ఏమంటున్నా, ఓకే ఆవిడ అప్పుడు మాట్లాడింది ఏం తప్పుగా మాట్లాడింది అని అంటే అందరూ నమ్మారు కాబట్టి అందరితో పాటు ఆమె కూడా ఎందుకు మనం ఒక సనాతన ధర్మం ఉంది, ఆ సనాతన ధర్మాన్ని ఫాలో అవ్వాలి, లేదంటే రెస్పెక్ట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో చెప్పారు. కానీ అట్లా ఏం లేదు, ఈమె వెనకల నుండి చైన్ నడిపించింది. ఆ టైంలో నేను పెద్ద ఇదైపోతా, నేను జర్నలిస్ట్ లో 18 సంవత్సరాలు ఉన్నా, ఇలా ఉన్నా అలా ఉన్నా అని ఆమె టాపిక్ డైవర్ట్ చేయడానికి అట్లా మీడియా పర్సన్ ఆమె మీద అమ్మ ప్రియా చౌదరి మాట్లాడుతుంది. ఆ రోజు ప్రియా చౌదరి తిట్టిన నా గురించి మా ట్రాన్స్ కమ్యూనిటీ అందరూ స్టేటస్ పెట్టుకున్నారు. ఎంత బాధపడ్డారు. ఈ రోజు ప్రియా చౌదరి మేడం ఎందుకు రావట్లేదని మీరు క్వశ్చన్ చేస్తున్నారు. నాకు తెలిసిన అప్డేట్ వరకు మేడం కి యాక్చువల్లీ హెల్త్ బాగాలేదు. యాక్చువల్లీ 15 days నుంచి అదేంటది శ్రీరామనవమి ముందు నుంచి కూడా హెల్త్ బాగాలేదు. సరే మేబీ వస్తుండొచ్చు, ఆవిడ కూడా సనాతన ధర్మం కోసమే కొట్లాడుతుంది కాబట్టి మేబీ అది అడ్డం పెట్టుకొని ఇప్పుడు ప్రియా చౌదరి మేడం ని డామినేట్ చేద్దాము అని ఏమైనా పర్సనల్ గా ప్లాన్ చేశారా? లేదు, ఒక వీడియోలు ఉన్నాయి, 10 మంది అన్నారు కాబట్టి మా మనసు లేదు. ఒక్క నిమిషం ఉండమ్మా. ఆ రోజు ప్రియా చౌదరి మేడం అంటే నేను నెక్స్ట్ ఇచ్చిన బిఎస్ గారు నెక్స్ట్ ఆమె
ఇచ్చింది. ఈ అఘోరికి సపోర్ట్ చేసుకుని వచ్చింది. ఆమె మహిళ అది ఇది అని చాలా నేను కూడా అప్పటి వరకు నేను తను సర్జరీ ఇంప్లాంట్ సర్జరీ చేయకముందు ఫోటోలు అన్ని చెప్పాను. ఆ రోజు నన్ను తిట్టి వదిలేసింది. ఆ తిట్టిన వీడియోలు మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ స్టేటస్ లో పెట్టుకుని నన్ను ఎంత అవమానించారో నాకు తెలుసు. ఆ రోజు నా పోరాటాన్ని నువ్వు అన్నావు, ఈ రోజు మళ్ళీ నా పోరాటాన్ని నువ్వు శబాసని ఒప్పుకోవాలా వద్దా? నువ్వు మా పోరాటాన్ని వెనకాల మీడియా ఉంది, జనాలు ఉన్నారు, కానీ నువ్వు ఆ రోజు ఎంత అవమానించావు. ఆడపిల్లలు కాపాడుతా అన్నావు. ఎక్కడమ్మా, ఎక్కడ కాపాడుతున్నావు నువ్వు? వాళ్ళని వీళ్ళని తిట్టడమే సరిపోయింది. నీకంటే మేమిద్దరు మేలు కదమ్మా. ఒక ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ అయినా న్యాయంగా బతుకుతున్నాం, న్యాయంగా పోరాడుతున్నాం. ఎవరి దగ్గర డబ్బు ఆశించి ఎవరి దగ్గర దౌర్జన్యం చేయట్లేదమ్మా. అర్థమైందా? ఇప్పుడు ఎవరైతే శ్రీనివాస్ గారు ఉన్నారో ఇప్పుడు అరెస్ట్ చేసిన తర్వాత వర్షిని నన్ను ఒకటే దగ్గర వేయాలి, నాతో పాటే ఉంటదని అంటారు. అది ఏ విధంగా కండి? వానికి సిగ్గు శరం, మనకి ఎంత తిట్టినా ఎంత కొట్టినా మనకి సిగ్గు శరం లేదు. వాడు మళ్ళీ మీ ఆవిడ మీతో పాటు నా భార్య నాతో పాటు కూడా వస్తుందా, మనకి సిగ్గు శరం లేదు. మనకి గట్టిగా కౌన్సిలింగ్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆ వర్షినికి న్యాయం జరిగి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పాలని కోరుకుంటున్నాను. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు కాబట్టి ఏ విధంగా మీరు ఎవరెవరికి థ్యాంక్స్ చెప్పబోతున్నారు? ఏ విధంగా ఎలా జరిగింది అనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా సపోర్ట్ మా ఇద్దరికి ఉంది. మీడియాకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. అలాగే మాకు సపోర్ట్ చేసిన శివరుద్ర గారికి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాం. అంతే అండి, అంతే అంతే. మీడియా ఎలాంటి శిక్షలు పడాలి? పోలీసు వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. శ్రీనివాస్ గారికి ఎలాంటి శిక్షలు పడాలనుకుంటున్నారు? అంటే వానికి 20 సంవత్సరాలు ఇంకా వాడు బయటకి రాకూడదు. బయటికి బెయిల్ కోసం ఎవరైనా వస్తే వాడిని కూడా పట్టుకోండి. వాడిని పట్టుకుంటే దొంగ కదిలితే అన్ని బయట పడతాయి. చట్టం పరంగా వర్షిని కూడా అరెస్ట్ చేయాలనుకుంటున్నారా, లేదంటే వర్షిని వదిలేసి ఓన్లీ శ్రీనివాస్ ని అరెస్ట్ చేయాలి? వర్షిని అరెస్ట్ చేయాలంటే వర్షిని ఆమె ఏదన్నా కానీ ఇందులో హస్తం ఉందా లేకపోతే ఏందా అనేది తెలిసి దాన్ని బట్టి కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఒకసారి వాళ్ళ డాడీని పిలుస్తారా? శామరిపేటలో కేసు పెట్టడం జరిగింది. ఓకేనా? మళ్ళీ జోహర్ నగర్ లో కూడా మీరు వచ్చినట్టున్నారు. జోహర్ నగర్ మీరు రాలేదు కదా? ఓకే రండి, 2 నిమిషాలు. నమస్తే, రండి. సరే, ఇక్కడ మీ పాపకి మీ పాప గురించి పోరాటం మేము స్టార్ట్ చేసాం. మీ పాపని మేము అయ్యో, వద్దు, కాలు పట్టుకోండి. నేను మీ కూతుర్లమే మేము కూడా మీ కూతురునే. వర్షిని అమ్మ, నువ్వు మీ డాడీ ఇంతగా ఏడుస్తుంటే ఇప్పుడు కూడా నీకు కలికనం లేదా అమ్మ? వచ్చేసే తల్లి, చక్కగా మీ డాడీని చూసుకో, మీ మమ్మీని చూసుకో, సంతోషంగా ఉండు. నీ ఏ వర్క్ అని చేసుకో ప్లీజ్. తల్లిదండ్రులు బాధ పెట్టా ఉసురు నీకు తాగుతుందమ్మా. రామనామి గారు, సత్య గారు, మా అమ్మాయి మాధురి గారు, మీరందరూ కూడా చేసే కృషి నేను చూస్తూ ఉన్నాను. మీకు అందరికి ధన్యవాదాలు అమ్మా. ఏం పేరు మీ పేరు? నా పేరు కోటయ్య అమ్మ. కోటయ్య గారు, ఇప్పుడు శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది కదా, మీ అమ్మాయిని కూడా అరెస్ట్ చేస్తా అని చెప్పారా, లేదంటే మీ అమ్మాయిని మీకు పంపిస్తున్నారా? అమ్మాయిని పోలీసు సమక్షంలో సేఫ్ జోన్ లో ఉంచామని అన్నారు. ఓకే ఓకే, ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు? అంటే మీరు ఇన్ని రోజుల కొల్ల తిరిగి ఈ రోజు మీ ఫలితం అంటే మీ తిరుగుడికి ఫలితం వచ్చింది అనుకుంటున్నారా? వాడు బయట ఉండడం కాదు, వాడు లోపల ఉండాలి. బయట ఉండకూడదు, మరి ఆడపిల్లల్ని ట్రావెల్ అయ్యకూడదు. బయట లోపల ఉన్నా కానీ వాడిని ఒక మగవర్గం గుర్తించి మగవాళ్ళు చేయలేదు, కానీ ఆడవాళ్ళకి గుర్తి మహిళకు చేయలేకూడదు. మళ్ళీ అక్కడ మహిళలను కూడా ట్రాప్ చేస్తాడు. ఓకే, మీరు అనుకుంటున్నారా ఇప్పుడు మీ వర్షిని ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మీ ఇంటికి వచ్చిన తర్వాత మీ ఇంటి దగ్గర ఉంటది, మళ్ళీ శ్రీనివాస్ దగ్గరికి పోదని మీరు అనుకుంటున్నారా? ఉండిద్దండి. ఆల్రెడీ ఆ పిల్లకి ఏపీలో గుంటూరులో మానస హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాం, సైకాలజికల్ ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాం. ఆ పిల్లకి మైండ్ ఇదైంది. ఓకే, ఈ క్వశ్చన్ మీకు కొంచెం బాధగా అనిపించవచ్చు. వర్షిని 3 కోట్లకు అమ్ముదాం అనుకున్న విషయం నిజమా కాదా? లేదండి, నాకుంది ఒక్క బిడ్డే కదండి, ఎంతమంది ఉన్నారు అమ్ముతాకి. వాడు నాయే 45,000 రూపాయలు నాకు అత్తగారు పెట్టిన ఉంగరం లాక్ ఎత్తుకెళ్ళిపోయాడు. అంటే మీకు 5 రోజులలో శ్రీనివాసం చూసినప్పుడు మీకు ఏమనిపించింది? మీ ఇంట్లో తాగడం తినడం ఉంది కదా, వాడు ముందు రావటమే ఏమో చూసి మా ఆవిడ చేసిందంటే ఒక అఘోరి మాత అనుకుని వాడు కాళ్ళు కడిగి కాళ్ళు నీళ్ళు ఎత్తుని చదువుకుంది మా ఆవిడ. ఒక అఘోరి మాతగా దైవ జనులకు ఒక మాత అంటే ఇవాళ నీకు ఒకసారి నేను మామూలుగా మీడియా వాళ్ళకి చూపించాను. వాడు తాగిన బిల్లు కేసు అది 45,000 రూపాయలు బిల్లు సహా చూపిస్తాను మీకు. నేను సొంత డబ్బులతో తెచ్చారా? 45,000 రూపాయలు. అంత అవసరం ఏమొచ్చింది మరి మీకు తేవడానికి? వాడు నాకు చేతబడి చేస్తాను, మా కుటుంబం చేతబడి చేస్తాడు. నీకు చేతబడి చేస్తాడు? ఆల్రెడీ నీకు ఆరోగ్యం బాగాదు, అది కాదు నన్ను ఒక మాట మెంటల్ అన్నాడు. నన్ను
మారదు. నేను కొడితే ఇక్కడ రక్తం కారింది దానికి. ఓకే, అయితే మీరు ఒకనొక ఇంటర్వ్యూలో ఏమన్నారంటే బ్యాగ్ బయట పడేసాము 4 days తర్వాత మాకు తెలిసి అని. ఎందు గురించి ఏం గొడవ అయింది అప్పుడు? వెళ్ళిపోమని. ఎందు గురించి వెళ్ళిపోవాల్సి? మా అమ్మాయికి పసుపు తాడు కడితే నేను నామరాయి మొక్క తీసుకుని కొట్టా. కొడితే ఇక్కడ రక్తం ఎవరిని? శ్రీనివాస్ గారిని కొట్టారా? కొట్టానండి. అయితే చూడండి ఇంత లెక్క ఉండిద్ది మచ్చ. ఓకే, ఇప్పుడు కానీ సరే చూసినా సరే మరి ఓకే, ఇంత లెక్క మచ్చ ఉంది దానికి. నేను కొడితే రక్తం వచ్చింది దెబ్బ అది. ఓకే, మీ ఇంట్లో పూజలు చేశారంట కదా, అప్పుడు కూడా మీకు డౌట్ రాలేదా? పూజ ఏం చేయరా. మా అబ్బాయి ఆ స్థానంగా తల తీసుకెళ్తే మా అమ్మాయికి ముద్రలు వేస్తున్నాడంట మా పాపకి. అప్పుడు మా అబ్బాయి ఏం చేసేదని చెప్పి ఎత్తగా వేసేసరికి మా అబ్బాయి శ్రీహర్ష చిన్న అబ్బాయి. విష్ణు అనే పర్సన్ మీకు ఎలా ఫ్రెండ్ అవుతాడు? విష్ణు నేను మాన్యువల్ అకౌంట్ చేసేవాడిని. సంధ్యా సొసైటీ అని ఉండేది. ఓకే, సంధ్యా సొసైటీ ఎంటర్ప్రైజెస్ దాంట్లో మాన్యువల్ అకౌంట్ గా జాబ్ చేసేవాడిని. అయితే పరిచయం నీకైనా? నేను డైలీ ఆయన షాప్ దగ్గర వచ్చి కూర్చోవాడిని. ఓకే, మీ అమ్మాయిని మరి ఆయన దగ్గర పెంచడం ఏంటి? నాకు ఉద్యోగం పోయిందండి. ఉద్యోగం పోయినాక ఫ్రెండ్ అయ్యాడు కదా, వాళ్ళకి ఆడపిల్లలు లేరు. వాళ్ళ అమ్మ నాన్న అడిగారు, నాకు ఆడపిల్లలు లేరుగా మేము బంగారంలో చూసుకుంటాము, మేము చదివిస్తాంలే, నీకు జాబ్ లేదని కంగారు పడవని చెప్పి వాళ్ళ నాన్నగారు అన్నారు. అప్పుడు వాళ్ళ నాన్నగారి సంవత్సరంలోనే ఆయన చదివిస్తూ మొదలు పెట్టాడు. ఓకే, మీరు ఇప్పుడు హైదరాబాద్ కి విజయవాడ నుంచి ఎప్పుడు వచ్చారు? మీరు రాత్రి వచ్చామండి. రాత్రి శశి భాను గారు భాను ఓకే, భాను తీసుకొచ్చాం. ఓకే, మాధురి, లాస్ట్ అండ్ ఫైనల్ గా వాళ్ళ ఫ్యామిలీకి ఎలాంటి ధైర్యం చెప్పబోతున్నారు? మీకు ఏ సాయం కావాలన్నా నేను కూతురు లాంటి దాన్ని, నీకు ఏ సాయం కావాలి ఒక ఫోన్ కొట్టు, ఎటువంటి హెల్ప్ అయినా నేను చేస్తా. వాళ్ళలాగా మేము మోసం చేయము. మేము మనుషులమే, తల్లిదండ్రులు పోగొట్టుకుని ఈరోజు మేము బాధపడుతున్నాము. నిజంగా మేము నీకున్నాము. నీకు ఏ సాయం కావాలన్నా మాదిరి అని ఒక ఫోన్ కొట్టు. సరేనా బాబాయ్, నువ్వేం టెన్షన్ పడద్దు, మీ బిడ్డ మీ ఇంటికి వచ్చే బాధ్యత మాది. సరేనా? కొంచెం మాధురి, మాధురి, లాస్ట్ అండ్ ఫైనల్ గా ఏం చెప్పబోతున్నావు? లాస్ట్ అండ్ ఫైనల్ నీ మిత్రుడు శ్రీనివాస్ గారికి. తాగండి బాబాయ్, ఏం తాగండి. అయ్యో సంతోషంగా తాగండి, మేము లేమా? అయ్యో వస్తుంది, కూతురు వస్తుంది. నిమ్మలంగా పాప హెల్త్ బాగలేదు, కొంచెం ఓరాస్ తాగండి. కొంచెం ఏంటండి చెప్పండి. ఈ రోజు మీ మిత్రుడిని అరెస్ట్ చేశారు, మీ ప్రియ మిత్రుడిని. ఎందుకు ఆ మాట అంటున్నంటే ప్రేమ ఎక్కువ ఉన్న వాళ్ళని ఎక్కువ తిడతారు అన్నట్టుగా శ్రీనివాస్ గారిని మీరు తిట్టినంత మంచిగా నీట్ అండ్ క్లీన్ గా ఎవరు తిట్టలేదు కాబట్టి నీ మిత్రుడు అని అంటున్నారు. తప్పు ఉంది కాబట్టి మేము ఈ పోరాటం ముందుకు సాగాం. అంటే వానికి నాకు లేన దేవ ఏం లేదు, వాని గురించి మాట్లాడితే నాకేం రాదు. నా కష్టం నా బతకాలి, నా బతుకు తీరు నాది. వాడు డబ్బులు ఇచ్చారా అట్లా, మీకు డబ్బులు ఇచ్చారా అట్లా నాకు నా డబ్బులు ఖర్చు పెట్టలేదు. లేదండి, ఎవరైనా గాని సనాతన ధర్మం అది నేనైనా గాని సనాతన ధర్మం పేరు అడ్డం పెట్టుకుని వస్తే తప్పకుండా నేను మాట్లాడతానండి. వాడి గురించి నేను తప్పకుండా, ఎందుకంటే అప్పుడు ఇప్పుడు ఒకటే మాట, వాడికి శిక్ష పడాలి. శిక్ష పడింది, ఇంకా శిక్ష పడాలి. డాడీ, ఇంకో నేను డాడీ అంటాను, నీ కూతురు లాంటిది. వాడు ఇంకా ఏ ఆడపిల్ల అయినా మోసం చేయాలంటే ఉచ్చ పోసుకోవాలి నా కొడుకు. వాడు అర్థమైందా? నా వెనకాల నేను ఉంటాను, ఎవరు లేరు అనుకుంటున్నావా? ఖబర్దార్, గుర్తు పెట్టుకో. అర్థమైందా? నేను కొట్టానండి. కొంచెం లోగో కిందికి అండి, కొంచెం లోగో కిందికి. మహిళా శిశు సంక్షేమ శాఖ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అప్రోచ్ అవుతున్నాం. అప్రోచ్ అయ్యి అక్కడ కూడా వాళ్ళ ద్వారా సెపరేట్ తీసుకుంటున్నాము. ఇదే కాకుండా ఆమె మానసిక స్థితి బాగాలేదని చెప్పి మన ట్రీట్మెంట్ అయింది. సో దాన్ని కూడా కంటిన్యూ చేస్తాం. ఎక్కడ ఇవ్వలేదు, ఎందుకంటే రుద్రస్వామి గారు ముందు పడ్డారు, తర్వాత ఆజాద్ గారు రావడం వల్ల ఇదంతా జరిగింది. తర్వాత తను వచ్చారు, రాధిక గారు వచ్చారు, ఫస్ట్ వైఫ్ అని చెప్పేసి. మీరు ఒక్క ఇంటర్వ్యూ కూడా కూర్చొని ఎవరికి ఇవ్వడం లేదు కాబట్టి ఆ గోరీ మాత మీ ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఆమెతో బాగానే ఉన్నారు, తినడం తాగడం ఇవన్నీ జరిగాయని అందరికీ తెలిసింది. అంటే ఫస్ట్ మీరు చేసిన తప్పు వల్లనే ఆ గోరీ మాత జనాలు మాట్లాడుతున్నారు. దానికి తప్పు చేయలేదండి. ఒక మాతలాగా వచ్చి మేము మాత అనుకుని నమ్మి ఆడమనిషి పిల్లలు ఏం చేసింది అనుకున్నామండి. ఇంత రాక్షసులాగా ఆడవాళ్ళని హింసిస్తాయని అనుకోలేదండి. రాజుగా మాకు చూస్తే నాకు ఎంతో జాలిగా ఉందండి. నా పిల్లని
అట్లా చేసి మోసం చేసే రాజుగారు లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారంటండి. అట్లాంటి వాళ్ళు నా పిల్లల్ని కూడా మోసం చేసేసి నా పిల్లల్ని అమ్మేయాలని చూసాడండి. అగోరి వెనకాల ఎవరైనా ఉన్నారని అనుకుంటున్నారా? ఖచ్చితంగా అనుకుంటానండి, ఎవరైనా పెద్దల హస్తం ఉందేమో నేను అనుకుంటున్నానండి. అంటే మీ దగ్గర మీ ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఫోన్లు మాట్లాడము, ఎవరితోనన్నా చెప్పడము, ఇట్లా నేను అగోరిని తీసుకొస్తున్నా, అమ్మాయిలని ఇట్లా వశపరుస్తున్నా కదా, ఇలా బలిస్తారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఒకవేళ రుద్రస్వామి గారు అలాగే ఆజాద్ గారు ఆ అమ్మాయి రాధిక ముందుకు రాకపోతే వర్షిణి అనే అమ్మాయి ఈ రోజు హైదరాబాద్కి వచ్చేదా, లేకపోతే అమ్మాయిని ఎక్కడన్నా నరబలి లాగా ఇస్తారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా నరబలి ఇచ్చేసేది రుద్రస్వామి గారు, ఈ రాధిక గారు, మాకు శశిదేవి భాను గారు, నెంబర్ 1 న్యూస్ వాళ్ళు, ఈ మీడియా వాళ్ళు అందరూ ఉండి మాకు సహాయం ఆజాద్ గారు సహాయం చేశారండి. ఈ శివరుద్ర స్వామి గారి వల్ల మా పిల్ల బయటపడిందండి. ఖచ్చితంగా నరబలి ఇచ్చేసేదండి. నరబలి ఇస్తాకే నా పిల్లని తీసుకెళ్ళిందండి. నేను అమ్ముకుంటాకి అన్నా ఒక్క నిమిషం అన్నా కొంచెం మైక్ కింద చేయరా మీరు. వాళ్ళు దొరకాలనుకుంటే దాదాపుగా చాలా వరకు ఒక 50-60 సీట్లు మార్చాలని చెప్పేసి మనకి సమాచారం రావడం జరిగింది. అంటే మీ పాప చిన్నప్పుడు మీతో ఎట్లుండేది అంటే ఇక్కడ నుంచి ఏమొస్తుంది నా దగ్గర నుంచి పెట్టు అన్న. ఇటు చూడండి అన్న, కెమెరా చెప్పండి. అన్న నాకు చీకటి పడుతున్నా, నాకు వస్తలేదు కదా, అందుకే ఫేస్ అన్న గారికి మా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఏ రోజు రోజు మాకు ప్రతిరోజు కూడా ప్రతి సాయంకాలం నాకు ఆరోగ్యం బాగోదు. నీకు పోయే కాలం వచ్చిందిరా ముండా కొడక, ఎంత మందిని బాధపట్టేవరా నువ్వు. జోగిని రామరాజు గారికి, మాధవి గారికి అందరూ కూడా ధన్యవాదాలు. ఆజాద్ గారు ఇప్పుడు ఈ కేసుని మనం ఎట్లా చూడొచ్చు, ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉన్నాయి వాళ్ళిద్దరికీ? ఖచ్చితంగా అండి. వ్యవస్థీకృత నేరాలు ఎప్పుడైనా మొదలుగా మీకు విషయం చెప్పండి. 2003 ఫిబ్రవరిలో మాత్రం నమోదు లోకిల పిఎస్లో దాని అప్రోడ్ కూడా అలాంటి ఎవరికి రాలేదు. మీ అందరి సపోర్టు, అలాగే మీ యొక్క సహకారం, అలాగే మీరందరూ ఇచ్చిన సపోర్టు, ఇవన్నీ కూడా మేము ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ వారు ఇచ్చిన సపోర్టు, వీటన్నిటితో కూడా కదలికి వచ్చిందని నేను భావిస్తా ఉన్నాను. ఈ సందర్భంగా పోలీసు వారికి, మహిళా కమిషన్ వారికి, మీ అందరికీ మన కుటుంబ సభ్యులందరూ కూడా పేరు మీద ధన్యవాదాలు. సరే, చాలా మంది ఉన్నారు ఇక్కడ, అందరూ తెలిసిన వాళ్ళే. దయచేసి నేను పేర్లు చెప్పలేదు, రేపు కోపగించుకోమాకంటే రేపు మళ్ళీ అట్లే లేదు. మీ అందరూ కూడా నా సిస్టర్స్, కుటుంబ సభ్యులు. సో ఒకటి చెప్తాను, అన్యాయం అక్కడికే వస్తున్నా, బెదర్ సెక్షన్స్ కూడా చెప్తున్నాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా పేరు మీద ధన్యవాదాలు ఫస్ట్ అది చెప్పాలి. తర్వాత ఏంటంటే ఇది ఏంటంటే అన్ని వ్యవస్థీకృత నేరాలు కాబట్టి ఇవన్నీ కూడా అబౌవ్ 7 years నేరాలే. ఎందుకంటే 318 చీటింగ్ కేసు ఏదైతే ఉందో అది 7 years పడతా ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మహిళల కొంచెం లోగో కిందికి కొంచెం లోగో కిందికి. మహిళా శిశు సంక్షేమ శాఖ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా అప్రోచ్ అయ్యి అక్కడ కూడా వాళ్ళ ద్వారా సెక్యూరిటీ తీసుకుంటున్నాము. ఇదే కాకుండా ఆమె మానసిక స్థితి బాగాలేదని చెప్పి మళ్ళీ ట్రీట్మెంట్ అయింది. సో దాన్ని కూడా కంటిన్యూ చేస్తాం. అగోరి మాత రావడం జరిగింది. ఇంటర్వ్యూస్ ఎక్కడ ఇవ్వలేదు, ఎందుకంటే రుద్రస్వామి గారు ముందు పడ్డారు, తర్వాత ఆజాద్ గారు రావడం వల్ల ఇదంతా జరిగింది. తర్వాత తను వచ్చారు, రాధిక గారు వచ్చారు, ఫస్ట్ వైఫ్ అని చెప్పేసి. మీరు ఒక్క ఇంటర్వ్యూ కూడా కూర్చొని ఎవరికి ఇవ్వడం లేదు కాబట్టి ఆ అఘోరి మాత మీ ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఆమెతో బాగానే ఉన్నారు, తినడం, తాగడం ఇవన్నీ జరిగినాయని అందరికీ తెలిసింది. అంటే ఫస్ట్ మీరు చేసిన తప్పు వల్లనే అఘోరి మాత జనాలు మాట్లాడుతున్నారు. దానికి తప్పు చేయలేదండి. అఘోరి రూపంలో ఒక మాత లాగా వచ్చి మేము మాత అనుకునే నమ్మి ఆడమనిషి పిల్లలు ఏం చేసింది అనుకున్నామండి. ఇంత రాక్షసులాగా ఆడవాళ్ళని హింసిస్తాయని అనుకోలేదండి. రాజుగా మాకు చూస్తే నాకు ఎంతో జాలీగా ఉందండి. ఆ పిల్లని అట్లా చేసి మోసం చేసే రాజుగా లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారంటండి. అట్లాంటి వాళ్ళు నా పిల్లల్ని కూడా మోసం చేసేసి నా పిల్లని అమ్మేయాలని చూసాడండి. అగోరి వెనకాల ఎవరైనా ఉన్నారని అనుకుంటున్నారా? ఖచ్చితంగా అనుకుంటానండి, ఎవరైనా పెద్దల హస్తం ఉందేమో నేను అనుకుంటున్నానండి. అంటే మీ దగ్గర మీ ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఫోన్లు మాట్లాడము, ఎవరితోనన్నా చెప్పడము, ఇట్లా నేను అగోరిని తీసుకొస్తున్నా, అమ్మాయిలని ఇట్లా వశపరుస్తున్నా కదా, ఇలా బలిస్తారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఒకవేళ రుద్రస్వామి గారు అలాగే ఆజాద్ గారు ఆ అమ్మాయి రాధిక ముందుకు రాకపోతే వర్షిణి అనే అమ్మాయి ఈ రోజు హైదరాబాద్కి వచ్చేదా, లేకపోతే అమ్మాయిని ఎక్కడన్నా నరబలి లాగా ఇస్తారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా నరబలి ఇచ్చేసేది రుద్రస్వామి గారు,
గారు, ఈ రాధికా గారు, మాకు శశిదేవి భాను గారు, మాకు నెంబర్ 1 న్యూస్ వాళ్ళు, ఈ మీడియా వాళ్ళందరూ ఉండి మాకు సహాయం, ఆజాద్ గారు కూడా సహాయం చేశారండి. ఈ శివరుద్ర స్వామి గారి వల్ల మా పిల్ల బయటపడిందండి. ఖచ్చితంగా నరబలి ఇచ్చేసేదండి. నరబలి ఇస్తాకే నా పిల్లని తీసుకెళ్ళిందండి. వీళ్ళు అమ్ముకుంటాకే. అన్నా ఒక్క నిమిషం అన్నా కొంచెం మైండ్ కింద చేయరన్నా మీరు. వాళ్ళు దొరకాలనుకుంటే దాదాపుగా చాలా వరకు ఒక 50-60 సీములు మార్చాలని చెప్పేసి మనకి సమాచారం రావడం జరిగింది. అంటే మీ పాప మీతో ఎట్లుండేది అంటే ఇక్కడ నుంచి ఏమొస్తుంది నా దగ్గర నుంచి పెట్టు అన్న. ఇటు చూడండి అన్న, కెమెరా చెప్పండి. అన్న నాకు చీకటి పడుతుంది అన్న, నాకు వస్తలేదా ఫేస్ అన్న కనపడాలి. ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఏ రోజు రోజు మాకు ప్రతిరోజు కాడ ప్రతిరోజు సాయంత్రం నాకు ఆరోగ్యం బాగోదు. నీకు పోయే కాలం వచ్చిందిరా ముండా కొడక. ఎంత మందిని బాధపట్టేవరా నువ్వు? దేవుని బ్రహ్మరాజు గారికి, మాధవి గారికి అందరూ కూడా ధన్యవాదాలు. ఆజాద్ గారు ఇప్పుడు ఈ కేసుని మనం ఎట్లా చూడొచ్చు, ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉన్నాయి వాళ్ళిద్దరికీ? ఖచ్చితంగా అండి. వ్యవస్థీకృత నేరాలు మొదలుగా విషయం చెప్పండి. ఫిబ్రవరిలో మాత్రం నమోదైన లోకిల పిఎస్లో దాని అప్రూవల్ కూడా ఎలాంటి ఇక్కడ రాలేదు. మీ అందరి సపోర్టు, అలాగే మీ అందరి సహకారం, అలాగే మీరందరూ ఇచ్చిన సపోర్టు ఇవన్నీ కూడా మేము ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ వారు ఇచ్చిన సపోర్టు వీటన్నిటితో కూడా కదలికి వచ్చిందని నేను భావిస్తా ఉన్నాను. ఈ సందర్భంగా పోలీసు వారికి, మహిళా కమిషన్ వారికి, మీ అందరికీ మన కుటుంబ సభ్యులందరూ కూడా పేరు ధన్యవాదాలు. సరే చాలా మంది ఉన్నారు ఇక్కడ, అందరూ తెలిసిన వాళ్ళే. దయచేసి పేర్లు చెప్పలేదు, రేపు పాపగించుకోమాకంటే రేపు మళ్ళీ అట్లే లేదు. మీ అందరూ కూడా నా సిస్టర్స్, కుటుంబ సభ్యులు. సో ఒకటి చెప్తాను, అన్యాయం అక్కడికే వస్తున్నా కదా, సెక్షన్స్ కూడా చెప్తున్నాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా పేరు మీద ధన్యవాదాలు ఫస్ట్ అది చెప్పాలి. తర్వాత ఏంటంటే ఇది ఏంటంటే అన్ని వ్యవస్థీకృత నేరాలు కాబట్టి ఇవన్నీ కూడా అబౌవ్ 7 years నేరాలే. ఎందుకంటే 318 చీటింగ్ కేసు ఏదైతే ఉందో అది 7 years పడతా ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మహిళల